మీరు కూడా కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే ఒక హంపి లాంటి ప్లేస్ అనే చెప్పొచ్చు. హంపి ఇస్ ఏ హిస్టారికల్ ప్లేస్ కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్ర మల్లి. సో మేమైతే ఒక చిన్న వన్ డే టూర్కి వచ్చాము. ఈ ప్లేస్ నేమ్ ఏమో వచ్చేసి బదామి అండ్ మేము తిరిగే ప్లేస్ ఏమో వచ్చేసి పట్టడకల్. దిస్ ఇస్ ఎ రిసార్ట్. ఐ థింక్ ఈ రిసార్ట్ పేరు ఏమో వచ్చేసి శ్రీజిత్ రిసార్ట్ అనుకుంటా. వెళ్ళే ముందు ఒక చిన్న రూమ్ టూర్ చూపించి వెళ్దాం అనుకున్నాను. సో మీరెవరైనా బదామి కానీ పట్టడకల్ కానీ వచ్చినప్పుడు రూమ్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద రూమ్ దట్ వి స్టేడ్. ఇదేమో వచ్చేసి వాష్రూమ్. ఇక్కడ చిన్న వాష్రూమ్ పర్లేదు, కానీ ఇక్కడ ఫాల్ట్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఫ్లోర్ మ్యాట్ అనేది ఏమి ఇవ్వలేదు. సో దట్స్ ఎ బిగ్ ఫాల్ట్. సో వాటర్ మొత్తం తడితడిగా ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద స్మాల్ క్యూట్ రూమ్. ఇక్కడ ఏమో వచ్చేసి ఒక ఫుల్ లెంత్ మిర్రర్ ఉంది. ఫుల్ లెంత్ మిర్రర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ప్రతి అమ్మాయికి నచ్చుతుంది. అండ్ దెన్ హియర్ ఏమో వచ్చేసి ఒక కబోర్డ్, మీ సంచి ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే. అండ్ ఆల్సో ఏ లాకర్, కానీ మేము ఏమేం వాడలేదు, అన్ని బయటే పెట్టుకున్నాం కంఫర్ట్ కోసం, ఈజీగా ఉంటుందని కన్వీనియంట్గా. ఇక్కడ ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది, బట్ ఐటమ్స్ అయితే ఏం లేవు. అది కూడా ఒక ఫాల్ట్ అని చెప్పొచ్చు. బేసిక్గా ప్రతి రిసార్ట్లో కానీ హోటల్లో కానీ ఏవో ఒక ఐటమ్స్ పెడతారు. అండ్ ఇక్కడ ఏమో వచ్చేసి చిన్న టీ ఉంది, కావాలంటే తయారు చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఆల్ ఐ థింక్ అబౌట్ దిస్ రూమ్. చిన్న రూమ్. అండ్ రేట్ ఏమో వచ్చేసి 4500 ఫర్ 1 నైట్ ఫర్ 1 పర్సన్ ఆర్ 2 పర్సన్స్. మాకైతే ఆ రేట్ అంతా కన్వీనియంట్గా అనిపించలేదు. అంటే ఈ రూమ్కి అంత రేట్ అవసరం లేదు అనిపించింది. మేబీ అరౌండ్ 2500 3000 అయితే ఓకే. ఒక 4500 అంటే ఎక్కువ అనిపించింది. అండ్ ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి మేబీ అంత రేట్ పెట్టారు. అండ్ ఈ వ్యూ చూడండి, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అనిపించింది. అంటే ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇదేమో సైడ్ నుంచి. సో సైడ్ వ్యూ చూస్తే మేమే షాక్ అయ్యాం, ఇదేంటి ఇంత దరిద్రంగా ఉందని. బట్ అటు సైడ్ అంతా వ్యూ చాలా బాగుంది. ఇక్కడ మాత్రం బాగాలేదు ఈ ఏరియాలో. మిగతా బ్యాక్ సైడ్ మొత్తం చూడడానికి బాగుంది. సో మేమైతే ఈరోజు పట్టడకల్ అండ్ బదామి ఐహోల్ కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం అనుకున్నాను. అన్నీ కుదిరిద్దో లేదో తెలీదు, బట్ మీకైతే ప్రతిదీ చూపిస్తాను. ఫస్ట్ అయితే బదామి కేవ్స్కి వెళ్తా. అండ్ ఈ రిసార్ట్ కూడా జస్ట్ ఒక ఓవరాల్ జస్ట్ కవరేజ్ ఇస్తాను, 1 minute కవరేజ్. సో యా, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం గైస్. బ్రేక్ఫాస్ట్ చేశాక వీ విల్ చెక్అవుట్ ఫ్రమ్ దిస్ హోటల్. అండ్ ద ఫస్ట్ స్పాట్ దట్ వీ గో విల్ బి బదామి కేవ్స్. ఆ కేవ్స్ అయితే చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇదేమో వచ్చేసి మేమున్న రిసార్ట్ యొక్క అవుటర్ వ్యూ. అండ్ ఈ హోటల్ పేరేమో వచ్చేసి హోటల్ బదామి కోర్ట్, ఏ యూనిట్ ఆఫ్ శ్రీజిత్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే వాళ్ళకి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి అనుకుంటా. సో అందులో ఒక బ్రాంచ్ ఏమో వచ్చేసి బదామిలో ఉంది అనుకుంటున్నాను నేనైతే. ఇదేమో వచ్చేసి ఫ్రంట్ రిసెప్షన్ గైస్. ప్రతి రిసెప్షన్లో ఇలా క్లాక్స్ ఉంటాయి. అంటే ఒక్కో కంట్రీలో ఒక్కో టైమింగ్ ఉంటుంది కదా. సో ఆ క్లాక్స్ అయితే ప్రతి రిసార్ట్లో ఇలా చూస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైం కూడా మెన్షన్ చేశారు. ఇటు సైడ్ ఏమో వచ్చేసి హోటల్ యొక్క రెస్టారెంట్. ప్రతి రిసార్ట్లో నాకైతే మెయిన్ స్పాట్ వచ్చేసి స్విమ్మింగ్ పూలే. సో రిసార్ట్ ఎంటర్ అయిన వెంటనే స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందని వెళ్ళి చూస్తాను. స్విమ్ చేయడానికి వాటర్ బాగుందా లేదా, అండ్ డెప్త్ ఎంత ఉంది, వైబ్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటాను అనమాట వెళ్ళంగానే. నేనైతే స్విమ్మింగ్ పూల్లో దూకడానికి రిసార్ట్ బుక్ చేసుకుంటాను గైస్. మీరు కూడా ఇలానే అయితే కమెంట్ చేయండి. కానీ ఆ రోజు అయితే ఎందుకో అంత వైబ్ అనిపించలేదు. సో మేమైతే స్విమ్మింగ్ పూల్లో దూకలేదు. అండ్ అది కాకుండా మేము వచ్చేసరికి చాలా లేట్ అయింది ముందు రోజు నైట్. ఇక్కడ ఒక హట్ ఉంది కదా, సో నేనైతే దాని లోపల వెళ్ళి నుంచుందాం అనుకున్నాను, కానీ చూస్తే షాక్ అయ్యాను. అక్కడ ఒక కుక్క పిల్ల ఉంది. సో అదే మా హస్బెండ్కి చెప్తా ఉన్నాను, చూసుకో జాగ్రత్త అని. మా ఇంట్లో కూడా ఈ సేమ్ బ్రీడ్ ఉంది. ఇదేమో వచ్చేసి రాట్ వీలర్. పడుకుని ఉంది కాబట్టి సరిపోయింది, బ్రతికిపోయాను. సో యా, దట్స్ ఆల్ అబౌట్ ద రిసార్ట్ టూర్. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం రిసార్ట్ నుంచి. డైరెక్ట్గా బదామి కేవ్స్కి అయితే వెళ్తున్నాం. అదే మా ఫస్ట్ స్పాట్ అండ్ ఫస్ట్ డెస్టినేషన్. ఈ బదామి, పట్టడకల్ అండ్ ఐహోల్ ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న పల్లెటూర్లు అనుకుంటా, పెద్ద ఏరియా అయితే కాదు. సో మ్యాక్సిమం చిన్న బండిలో వెళ్ళడానికి ట్రై చేయండి, బికాస్ ఏరియా అంతా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. రోడ్స్ అయినా చాలా చాలా చిన్న రోడ్స్. సో మనం చిన్న బండిలో వెళ్తే అంత కంఫర్టబుల్గా ఉంటుంది.
ఇంత చిన్న పల్లెటూరులో ఇంత పెద్ద కేవ్స్ ఉన్నాయంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. చూడండి అసలు ఎంత భారీగా ఉందో అండ్ ఎంత అద్భుతంగా ఉందో. నేనైతే ఇప్పటిదాకా ఇంత పెద్ద కేవ్స్ ఎప్పుడు చూడలేదు ఇండియాలోనే. బట్ ఐ థింక్ ఉన్నాయి అనుకుంటా. ఎల్లోరా అజంతా ఇవన్నీ చాలా పెద్దవని విన్నాను. బట్ నేనైతే చూడలేదు ఇప్పటిదాకా. నేను ఓన్లీ ఉండవల్లి కేవ్స్ చూశాను అనుకుంటా. ఇక్కడ పార్కింగ్ ఫీస్ అయితే ఉంది. పార్కింగ్ ఫీ ఏమో వచ్చేసి అరౌండ్ 30 అండ్ ఎంట్రన్స్ ఫీ కూడా ఉంది. సో కేవ్స్ లోపలికి వెళ్ళి చూడాలంటే మనం పే చేయాల్సిందే. ఎంట్రన్స్ ఫీ ఏమో వచ్చేసి అరౌండ్ 25 రూపీస్. సో ఇట్స్ అన్ అఫోర్డబుల్ రేట్. ఇటుపక్క సైడ్ ఏవేవో పాతకాలపు కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి చూసి వెళ్దాం అన్నట్టుగా అటు సైడ్ వెళ్ళాం. ఆ స్పాట్ అయితే అసలు మిస్ అవ్వకండి మీరు. ఇంకో పక్క నాకు మెల్బిన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కమోన్ అని చెప్పు. అక్కడ మ్యూజియం బోర్డు ఉంది, అది చూపించు అన్నట్టుగా. సో వీడియో టేకింగ్, వీడియోలో ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, వీటి క్రెడిట్స్ అంతా మెల్బిన్కే. ఇప్పుడు కూడా చాలామంది మెల్బిన్ చాలా సైలెంట్ ఏమో అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ అస్సలు కాదు. నాకన్నా చాలా బాగా మాట్లాడతారు, చాలాసేపు మాట్లాడతారు. నాకన్నా చాలా చాలా పెద్ద వాగుడుకాయ. అందుకే ఆంధ్ర వచ్చినప్పుడు కొత్త వాళ్ళని చూస్తే అసలు మాట్లాడరు. కొంచెం అలవాటైతే భాష రాకపోయినా ఎలాగోలా మాట్లాడి కవర్ చేస్తారు. ఇది పల్లెటూరు కాబట్టి ఈ కన్స్ట్రక్షన్స్కి పక్క పక్కన మొత్తం ఇల్లులే ఉన్నాయి. అండ్ వాళ్ళు ప్రతిరోజు చూసే వ్యూవే ఇది. సో వాళ్ళకి చాలా మామూలు విషయం ఇది. మనకేమో చూస్తే చాలా అద్భుతంగా, చాలా వావుగా అనిపిస్తుంది. మరి ఇంత మంచి సైట్ని మెయింటైన్ చేసుకోకపోవటం ఒక పెద్ద ఫాల్ట్ అనే చెప్పాలి. దిస్ ప్లేస్ ఈస్ ఇన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. గవర్నమెంట్ ఎందుకు దీని పట్ల స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవట్లే అనేది నాకు అర్థం కాలే. ఒక ఫెన్స్ అనేది అరేంజ్ చేసి ఉంటే సరిపోయేది. మనమే మన ఊరిని చెడగొడుతున్నాం అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే. బికాస్ ఈ ఊర్లో జనాలందరూ వచ్చి ఈ నీటిలోనే స్నానం చేస్తున్నారు. ఇక్కడే బట్టలు ఆరేసుకుంటున్నారు ఆ రాళ్ల మీద. అండ్ ఇటుపక్క సైడ్లో చూస్తే బీర్ బాటిల్స్ పడున్నాయి. చెత్త చెదారం మొత్తం ఇక్కడే పడేస్తున్నారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్న ఈ ప్లేస్ని ఇలా లో మెయింటెనెన్స్ కింద వాడటం చూసి నాకైతే చాలా బాధేసింది. దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రాంగ్ అనిపించింది. వై గవర్నమెంట్ లెఫ్ట్ దిస్ ప్లేస్ బిహైండ్, వై ఆర్ దే నెగ్లెక్టింగ్ దిస్ సో మచ్ అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు. బికాస్ దిస్ ఇస్ సచ్ అన్ ఇంక్రెడిబుల్ అండ్ బ్యూటిఫుల్ స్పాట్. అసలు కళ్ళు చెదిరిపోయే అందం. నేను సౌత్లో ఎప్పుడు ఇంత మంచి ప్లేస్ అయితే నేను చూడలేదు ఇప్పటిదాకా. అండ్ ఇట్స్ సో అండర్ రేటెడ్. మీరు ఎప్పుడు ఈ ప్లేస్ గురించి వినుండరు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వినలేదు బదామి అనే ప్లేస్ గురించి. మా డాడీ ఏదో కర్ణాటక కొంచెం కవర్ చేద్దాం, అక్కడ హిస్టారికల్ ప్లేసెస్ చూద్దాం అన్నట్టుగా రీసెర్చ్ చేస్తే తెలిసి వచ్చింది ఈ ప్లేస్ గురించి. అండ్ నేను మెల్బిన్ డాడ్కి కంపెనీ ఇద్దాం అన్నట్టుగా క్యాషువల్గా వెళ్ళాం. సో మాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు హిస్టారిక్ ప్లేసెస్ కాబట్టి. బట్ చూద్దాంలే, కవర్ చేద్దాం అన్నట్టుగా అనుకొని వెళ్ళాం. బట్ ఇక్కడికి వచ్చి చూశాక మా కళ్ళు చెదిరిపోయాయి. అంత అద్భుతంగా ఉండింది. సో ఆల్ థ్యాంక్స్ టు మై డాడ్ ఫర్ బ్రింగింగ్ మీ టు దిస్ బ్యూటిఫుల్ అండ్ ఇన్క్రెడిబుల్ డెస్టినేషన్. మా డాడ్ తీసుకెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ చూడటం అయితే మిస్ అయిపోయేదాన్ని. మీకు కూడా మాలానే ట్రావెలింగ్ ఇష్టమైతే ఖచ్చితంగా ఈ స్పాట్ అయితే మిస్ అవ్వకండి. లైఫ్లో ఒక్కసారైనా వచ్చి చూడండి. ఇటు నుంచి ఆపోజిట్లో కనిపించేదే కేవ్స్. గైస్ మేము ఇప్పుడు బదామి టెంపుల్కి వచ్చాము. ఇది బదామి కేవ్స్ ప్లస్ బదామి పార్క్. చూసేదంతా ఇక్కడ మొత్తం అది మొత్తం కేవ్సే. വരുന്ന വഴിക്ക് സംഭവങ്ങളുണ്ട്. അവിടെ വരുന്ന വഴിക്ക് സംഭവങ്ങളൊക്കെ ഉണ്ട്, നോക്കണം. సో యా గైస్, మీకైతే మెయిన్ విషయం చెప్పటం మర్చిపోయాను. అదే ఈ లేక్ గురించి. ఈ లేక్ పేరేమో వచ్చేసి అగస్త్య లేక్. దీనికి స్ట్రైట్న అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. అండ్ ఆ టెంపుల్ నేమ్ ఏమో వచ్చేసి భూత్నాథ్ టెంపుల్. ఈ లేక్ అనేది ఎగ్జాక్ట్గా ఈ కేవ్స్కి అండ్ ఆ టెంపుల్కి మధ్యలో ఉంటుంది. సో గాయస్, మేమైతే కేవ్స్ దగ్గరకు వచ్చేసాం. అండ్ ఇదేమో వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. బదామి కేవ్స్ అంటే టోటల్గా దీంట్లో 4 కేవ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కో కేవ్లో ఒక్కో టెంపుల్ ఉంది. ఈచ్ టెంపుల్ ఈస్ డెడికేటెడ్ టు డిఫరెంట్ గాడ్. ద ఫస్ట్ కేవ్ టెంపుల్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. అండ్ ఇక్కడ ఫ్రంట్లోనే నంది విగ్రహం ఉంది. నాకు హిందూ గాడ్స్ గురించి పెద్దగా ఐడియా లేదు అండ్ తెలియదు కూడా. సో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ముందే చెప్తున్నాను. అండ్ ఆల్సో యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. జస్ట్ నా రీసెర్చ్ అనాలిసిస్ని బట్టి ఇవన్నీ చెప్తున్నాను అంతే.
నటరాజ అంటే లార్డ్ శివానే కదా, అంటే 18 చేతులు గల నటరాజ గారికి ఈ టెంపుల్ అయితే డెడికేట్ చేశారు అని అంటున్నారు యాజ్ పర్ ద గూగుల్ సోర్స్. అండ్ లుక్ ఎట్ దోస్ పిల్లర్స్, ఒక్కో పిల్లర్ని ఎంత అద్భుతంగా చెక్కారంటే ఇప్పుడు ఇలాంటి వర్క్ ఇంకెక్కడా కనిపించటం లేదు. అసలు పార్కింగ్ చూడండి, బండ్లు చాలానే వచ్చాయి అండ్ జనాలు కూడా బాగానే ఉన్నారు. బట్ మోస్ట్లీ కర్ణాటక పీపులే వీళ్ళంతా. సో తెలుగు ప్రజలకి ఈ ప్లేస్ గురించి అంత పెద్దగా తెలియదు అనుకుంటా. నా ద్వారా మీకు తెలుస్తుంది, మీరు ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తారని ఆశిస్తున్నాను నేను. ఇప్పుడైతే సెకండ్ కేవ్ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ వెళ్ళే దారిలో ఒక చిన్న గుహలాగుంది అండ్ చాలామంది ఆ గుహలో కూర్చొని ఫోటోలు దిగుతూ ఉన్నారు. as you can see, these are the steps leading to the second cave temple. అండ్ ఇంకోటండి, ఇక్కడ కోతులు కూడా చాలానే ఉన్నాయి. మనం నడిచేటప్పుడు పైనుంచి వాళ్ళు పూప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. నా మీద చిన్న పూప్ పడింది కాబట్టే చెప్తున్నాను. అబ్బేచి దాని గురించి ఎందుకులే కానీ, యా లెట్స్ గో టు ద సెకండ్ కేవ్. సో గాయస్, ఇప్పుడైతే సెకండ్ కేవ్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. అండ్ ఈ కేవ్స్ యొక్క హైట్ చూడండి ఎంత పైకి ఉందో అండ్ సైజ్ కూడా చాలా భారీగా ఉంది. దిస్ సెకండ్ కేవ్ టెంపుల్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు. అంటే నాకు తెలిసి లార్డ్ విష్ణుకి చాలా అవతారాలు ఉన్నాయి అనుకుంటా కదా, అరౌండ్ 10 ఐ థింక్. సో ఆ అవతారాలన్నిటికీ డెడికేటెడ్ అంట ఈ టెంపుల్. ఐ థింక్ ఐ నో ఫ్యూ ఆఫ్ దెమ్, లైక్ వామన అవతారం తెలుసు నాకు, ఇంకా అదే తెలుసు అనుకుంటా, ఇంకా ఏవో కొన్ని తెలుసు బట్ ఐ ఫర్గాట్. అండ్ మీరు స్టార్టింగ్లో చూసినట్లయితే కనుక ఈ టెంపుల్కి 4 పిల్లర్స్ అయితే ఉన్నాయి ఎంట్రన్స్లో. సో ఈ 4 పిల్లర్స్ పైన ఏంటంటే లయన్ యొక్క కార్వింగ్స్ అనేవి ఉన్నాయి. అండ్ దిస్ లయన్ ఈస్ కాల్డ్ యాలి. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ దర్స్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ దిస్ లయన్ యాలి అండ్ లార్డ్ విష్ణు. But I think this mystical lion Yali protects the temple from any kind of evil entering. Yeah, so I think this is what these carvings depict. సారీ గాయస్, మధ్య మధ్యలో ఇంగ్లీష్ వస్తుంది బికాస్ నాకు అవి ఎగ్జాక్ట్గా తెలుగులో ఎట్లా చెప్పాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది తెలియదు కాబట్టి నేను మధ్యలో ఇలా ఇంగ్లీష్ వాడుతున్నాను. ఇది సెకండ్ కేవ్ దగ్గర నుంచి మనకు కనిపించే వ్యూ. మనం పైకి వెళ్ళే కొద్దీ వ్యూ ఇంకా ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే థర్డ్ కేవ్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, ఈ కేవ్ పైన ఇంకో ఫోర్ట్ కూడా ఉంది. కాకపోతే ఆ ఫోర్ట్ దగ్గరికి మనం వెళ్ళలేము. అసలు ఇన్ని కేవ్స్ ఉండటమే ఒక ఎత్తు అయితే ప్రతి కేవ్లో టెంపుల్ ఉండటం ఇంకో ఎత్తు. అండ్ ఈ కేవ్స్ అన్నిటిపైన ఫోర్ట్ ఉండటం అది ఇంకో ఎత్తు. అబ్బబ్బబ్బబ్బా, ఊహించుకోండి మీరే. ఇక్కడ ఈ థర్డ్ కేవ్స్ దగ్గరకు వచ్చాక పైన నుంచి మనకి బదామి టౌన్ మొత్తం ఆల్మోస్ట్ కనిపిస్తుంది. అసలు పైన నుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి చూడటానికి. జస్ట్ లుక్ ఎట్ దిస్ గాయ్స్, కళ్ళు చెదిరిపోవట్లే మీకు ఈ అందం చూస్తుంటే? నాకైతే చెదిరిపోయింది. ജനി ആ മീൻ നോക്കടി, ആ കുളത്തിന്റെ അവിടെ നടുക്ക് നോക്ക്, കുറെ മീനുകള് അവിടെ കണ്ടോ? മീന് 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 അല്ല മീന് മീന് ആണ്ടോ, ഇവിടെ ഉണ്ട്, ഇവിടെ ഉണ്ട്, അവിടെ ഉണ്ട്. మీరు అక్కడ లేక్లో బ్లాక్ కలర్లో చూసారు కదా, అవేమో వచ్చేసి ఫిషెస్ అండి. ఫిషెస్ని మలయాళంలో మీన్ అంటారు. సో అదే మా హస్బెండ్ చెప్తా ఉన్నారు అక్కడ ఫిషెస్ ఉన్నాయి అని. సో యా, లెట్స్ ఎంటర్ ఇన్ టు ద థర్డ్ కేవ్ టెంపుల్. కొంతమంది అక్కడ ఎంట్రన్స్లో కూర్చొని ఫోటో దిగుతున్నారు. సో వెయిట్ చేస్తూ ఉన్నాం వాళ్ళు దిగాక వెళ్దామని. ఈ థర్డ్ కేవ్ టెంపుల్ ఏమో వచ్చేసి మిగతా కేవ్ టెంపుల్స్తో పోల్చుకుంటే కొంచెం పెద్దది. అండ్ కార్వింగ్స్ కూడా కొంచెం ఫైనర్గా ఉన్నాయి మిగతా వాటికన్నా. ఈ పిల్లర్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. వీటి మీద కార్వింగ్స్ కూడా చాలా ఫైన్గా, ప్రిసైజ్గా అండ్ యాక్యురేట్గా ఉన్నాయి. దిస్ టెంపుల్ ఈస్ ఆల్సో డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు గాయస్. పైన సీలింగ్ ఉన్న వర్క్ అయితే చూడండి, అప్పట్లో ఎలా చేశారో ఇవన్నీ కానీ ఒక అద్భుతమనే చెప్పాలి. లార్డ్ విష్ణు యొక్క కార్వింగ్ చూడండి ఎంత మంచిగా చెక్కారో. అండ్ ఐ థింక్ హీ సిట్టింగ్ ఆన్ ఏ కాయిల్డ్ సర్పెంట్.
ఇప్పుడైతే 4th పిల్లర్ దగ్గరికి వెళ్తున్నాం గైస్, ది లాస్ట్ వన్. యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజు నా ఫోన్లో అయితే అసలు స్పేస్ లేదు గైస్, చాలా తక్కువ ఉండింది. అండ్ మెల్బిన్ ఫోన్లో కూడా స్టోరేజ్ ఫుల్ అయింది. సో నేను వీడియోస్ డిలీట్ చేసే పని మీద ఉన్నాను అనమాట. వెళ్ళే దారిలో కూడా అదే చేస్తూ ఉన్నాను. సో ఒక వీడియో డిలీట్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని క్యాప్చర్ చేసుకోవడం, ఇదే సరిపోయింది. దిస్ ఈస్ ద లాస్ట్ కేవ్ గైస్, దట్ ఈస్ ద 4th వన్. ఈ కేవ్ ఏమో వచ్చేసి మిగతా వాటికన్నా చాలా చిన్నది. అండ్ మీకు కేవ్ లోపలికి వెళ్ళే ముందు ఇంకోసారి ఓవరాల్గా వ్యూ అయితే చూపిస్తాను, చూడండి. హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపిస్తున్నాను ఈ వ్యూ అనేది. చాలా బాగుంది కదా. ఈ 4th కేవ్ టెంపుల్ ఏమో వచ్చేసి డెడికేటెడ్ టు జైనిజం. ఇది ఉన్న కేవ్ టెంపుల్స్ అన్నిటిలో కన్నా చాలా చిన్నది. అండ్ వర్క్ కూడా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదంట. ఇక్కడ లార్డ్ మహావీరాది ఒక పెద్ద స్కల్ప్చర్ అయితే ఉంది. సో లార్డ్ మహావీర ఈస్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం. ఈయన ఎప్పుడో చిన్నప్పుడు ఇంటిని వదిలేసి ఒక 30 years ఏజ్లో ఫారెస్ట్కి వచ్చి అక్కడ బ్రతికారంట. సో ఇంతే గైస్ టోటల్గా బదామీ కేవ్స్ గురించి అయితే. ఇటు నుంచి సైడ్కి వెళ్తే అక్కడ పైన ఫోర్ట్ ఉంటుంది, అటు నుంచి హిల్కి కూడా దారి ఉంటుంది. బట్ ఫోర్ట్కి వెళ్ళడానికి అయితే దారి అసలు లేదు, క్లోజ్ చేసేసారు. సో దట్స్ ఆల్ అబౌట్ మై బదామీ వ్లాగ్ గైస్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే పట్టడకల్ అండ్ ఐహోల్ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు నా పాత వీడియోస్ చూడకపోతే అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.